ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పులివెందుల పట్టణంలోని స్థానిక నగరగుట్ట వీధిలో నవోదయం 2.0 నాటుసారా నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కలిగించి రాష్ట్రంలో నాటుసారాను నిర్మూలించడానికి ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, నాటుసారా అమ్ముట, తయారు చేయుట, రవాణా చేయుట చట్టరీత్యా నేరమని ఎక్సైజ్ సిఐ చెన్నారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ జయరాజ్, ఎక్స్చేంజ్ సూపర్డెంట్ ఎస్ రవికుమార్, ఈఎస్టీఎస్ విశ్వనాథరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ వెంకట సుబ్బారెడ్డి, అర్బన్ సిఐ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ రాముడు, కౌన్సిలర్ మల్లికార్జున, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ సార్ గారికి, అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ గారికి, మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఇక్కడ చేసినటువంటి ప్రజలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడాను నమస్కారం. సో ఈరోజు ఇంతమంది ఆఫీసర్లు మన నగరగుట్టకు వచ్చి అందరికీ ఒక గ్రామ సభ అరేంజ్ చేసి మీకందరికీ కూడాను ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు అందరికీ తెలియజెప్పాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చారు. సో సార్ చెప్పినట్లుగా సార్ కడప నుంచి డిప్యూటీ కమిషనర్ కానీ, సూపరింటెండెంట్ కానీ, మున్సిపల్ కమిషనర్ ఇంతమంది వచ్చేసి అధికారులందరూ కూడాను అన్ని పనులు మానుకొని మీకు వచ్చేసి మీకు అందరూ కూడాను ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, అందరు కూడా మీకు మంచి ఏంది చెడు ఏంది తెలియజేయడం ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో గతంలో చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను, ఈ నాటు సారాయి అనేది తయారు చేసిన, రవాణా చేసిన అన్ని కూడాను ప్రజెంట్ ఉన్నటువంటి అన్ని నాన్ అవైలబుల్ కేసెస్ అనేది చేయడం జరిగింది. సో దయచేసి మీరందరూ కూడా గమనించుకోండి. ఒక్కసారి ఈ నాటు సారాయి కేసు కానీ ఒక్కసారి కేసు బుక్ చేస్తే, అదేవిధంగా 2 కేసులు 3 కేసులు అనేది కంపల్సరీగా కంటిన్యూగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంబైన్డ్ గా జాయింట్ ఐటెం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2-3 కేసులు కానీ రిజిస్ట్రేషన్ అయితే గతంలో ఉన్నటువంటి కేసులు బేస్ చేసుకుని 5 లేదా 6 కేసులు కనుక ఒక వ్యక్తి మీద ఉంటే కంపల్సరీగా దాని మీద పీడీ యాక్ట్ పెట్టమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. పీడీ యాక్ట్ కనుక ఒక్కసారి మీ మీద కనుక ప్రయోగిస్తే 1 సంవత్సరం వరకు వితౌట్ ఎనీ ఎంక్వైరీ, వితౌట్ ఎనీ బెయిల్ మీరు హైకోర్టు పోయినా, సుప్రీంకోర్టు పోయినా, సెషన్స్ కోర్టు పోయినా, ఏ కోర్టు పోయినా 1 సంవత్సరం బెయిల్ రాకుండా మీరు అందరూ కూడాను సెంట్రల్ జైల్లో వేయడం జరుగుతుంది. సో ఆ విధంగా జరగకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క నాటుసారాయి తాగేటటువంటి ప్రదేశాల్లో కానీ, అదేవిధంగా గతంలో కేసెస్ రిపోర్ట్ అయిన ప్రదేశాల్లో కానీ, అదేవిధంగా రవాణా చేయుటకు అవకాశం ఉన్నటువంటి ప్రదేశాలలో కానీ గవర్నమెంట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కలగజేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇంతమంది అధికారులు మన నగిరిగుట్టకు వచ్చి మీకు అందరికీ కూడాను మొదటిసారిగా చెప్తున్నారు. సారా మీరు కూడా పేపర్ ద్వారా కానీ, టీవీ మూలకంగానే చూస్తున్నారు. చాలా ప్రోగ్రామ్స్ వచ్చేసి నవోదయ ప్రోగ్రాము ఒకటి ఇనిషియేషన్ అయిన తర్వాతనే మన పులివెందులో ఉన్నటువంటి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు ఎంఆర్ఓ ఆఫీస్లోనా, మున్సిపల్ కమిషన్లోనా రకరకాల డయాస్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కలగజేయాలనే ముఖ్య ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎవరే కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అర్థం చేసుకొని వారు ఈ నాటుసారాయి రవాణా చేయడం కానీ, అదేవిధంగా అమ్మడం కానీ మానుకుంటే మంచిది. లేకుండా పొరపాటున సరే గతంలో ఏం కాదులే అనుకునే విధంగా మీరు కానీ నెగ్లిజెన్సీ కానీ ఉంటే దాని పర్యవసానాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి.